హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెయిన్ టాపిక్ తీసుకున్నామంటే కాచిగూడ నుంచి తిరువన్నమలై అండ్ తిరుపతికి ఎట్లా వెళ్ళాలి అనేది జనరల్గా. టికెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. వాటర్ ఫస్ట్. తిరుపతి, అరుణాచలం ఇద్దరికి 1000 ఎట్లా వెళ్ళాలి అనేది ఈరోజు టాపిక్. అంటే 10 గంటలకి ట్రైన్ ఉన్నది. 10 గంటలకు ట్రైన్ అంటే మేము ఇక్కడికి వెళ్ళి 6 గంటలకు వెళ్ళినాం. 6 గంటలకు వెళ్తే గండిమేసమ నుంచి కాచిగూడకి 130 రూపీస్ అయింది. బస్ ఎక్కి కాచిగూడలో దిగినాం. కాచిగూడ నుంచి తిరుపతికి ట్రైన్ టికెట్ 410 రూపీస్ అయింది. జనరల్ టికెట్ తీసుకున్నాం మేము. టికెట్ తీసుకొని 10 గంటలకు ట్రైన్ ఎక్కేసి పడుకున్నాం. ఇంకా ఆటో మాట్లాడుకొని నుంచి సర్వదర్శనం టికెట్లు తీసుకున్నాం. టికెట్లకి ఒక 4 అవర్స్ అయింది సర్వదర్శనం టికెట్లు. అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ 9 తారీఖుకి 12 గంటలకి సర్వదర్శనం టికెట్ ఉన్నది. అయితే మేము ఏం చేసినాము, అరుణాచలం ఈ గ్యాప్లో మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసి స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే ట్రైన్స్ లేవన్నారు. 1 గంటలో మేము పోయినాము. 1 గంటలకి ఒక ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ మిస్ అయితే మేము మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళి ఆ బస్కి ఎక్కినాం. బస్కి ఎక్కేసి బస్కు 470 రూపీస్ అయింది. ఒక్కరికి 235 రూపీస్. చక్కగా తిరుమలకి వెళ్ళిపోయినాం. గుడికి కొంచెం డిస్టెన్స్ ఫ్రెష్ అప్ అవుతానికి ఇంకా ఫోన్ ఛార్జింగ్ ఇట్లా పెట్టుకోవడానికి ఒక చిన్న 50 రూపీస్, ఒక 100 రూపీస్ అయింది. నైట్ అయితే తిరుమలలో గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసి అప్పటికే గుడి క్లోజ్ చేసి ఉంది. ఆ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని 5 గంటలకి దర్శనం అయితే అయిపోయింది. తిరుమల నుంచి 6:30కి తిరుపతికి ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఇద్దరికి 240 రూపీస్ అయింది. తిరుపతికి వచ్చేసినాం. తిరుపతికి వచ్చేసి కొండపైనకి ఈసారి 110 రూపీస్ తీసుకుండు ఒక్కరికి. ఇద్దరికి 220 రూపీస్. తిరుపతిలో దర్శనం అయితే ఒక 4 గంటలు అయింది. 4 గంటలు అవి ఒక 4 గంటలు 8 గంటలు. 8 గంటలల్లో మంచి దర్శనం అయింది. దర్శనం కాగానే మళ్ళీ అక్కడనే స్టే చేసి నైట్ అంతా అక్కడనే ఉండేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని కరెక్ట్ 5:30కి మంచిగా అక్కడ ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. మేమైతే ఆ చలికి ఆగలేకపోయినాం. 5:30కి తిరుపతి నుంచి కాచిగూడకి ట్రైన్ ఉంది. దానికి 220 రూపీస్ అయింది. 220 రూపీస్ అయింది. కాచిగూడ నుంచి బస్ టికెట్ తీసుకున్నాం. గండిమైసమ్మ వరకు 100 రూపీస్ అయిపోయింది. 100 రూపీస్లో మేము గండిమైసమ్మకి రీచ్ అయిపోయినాం. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం. ఇది రౌండ్ ట్రిప్ మాకు ఎంత అయితే అంటే టోటల్గా ఓన్లీ ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఇంక్లూడ్ చేస్తే ఒక్కరికి 1005 రూపీస్ అయింది. ఇద్దరికి 2010 రూపీస్ అయింది అప్రాక్స్గా. ఇది జనరల్గా వెళ్ళే వాళ్ళకు చాలా అవసరం అవుతుంది. ఒకవేళ మీరు జనరల్లో వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళిపోతారు 1010 రూపీస్లో పోతానికి. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. నా ఛానల్కి కొంత సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.